అంటే పాలిచ్చే తల్లులు ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? మనకు తెలుసు కదండి, పాలిచ్చే తల్లులు తమ శరీరానికి అవసరమైనటువంటి పోషణతో పాటు తమ బిడ్డలకి కూడా వారి యొక్క శారీరక పెరుగుదలకి అవసరమైనటువంటి పోషకాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే 6 నెలల వయసు వరకు బిడ్డలు తల్లి పాల వలనే పెరుగుతారు. అయితే ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే 9 నెలల కాలము తల్లి గర్భంలో పెరిగినటువంటి శిశువులు ఎంత బరువు ఉంటారో దానికి రెట్టింపు బరువుని ఈ తొలి 6 నెలల కాలంలో పిల్లలు పొందాలి. అంటే 9 నెలల కాలానికి 3 కేజీల బరువుతో బిడ్డ పుడితే దాన్ని డబల్ చేయాలన్నమాట. అంటే 6 కేజీల బరువు బిడ్డ పొందాలి. అంటే మీకు అర్థం అవ్వాలండి, ఇక్కడ ఏంటంటే 9 నెలల కాలంలో పెరిగింది కేవలం 3 కేజీల బరువు మాత్రమే అయితే ఈ యొక్క 6 నెలల కాలంలో మళ్ళీ అదే 3 కేజీల బరువు అదనంగా పొందాలి. అంటే గర్భవతులుగా ఉన్నప్పటికంటే పాలిచ్చే తల్లులు, లాక్టేటింగ్ మదర్స్ మరింత అదనపు ఆహారం తీసుకోవాలి. అంతే కదండి, గర్భవతులుగా వాళ్ళు 9 నెలల కాలము, మనకి టైం డిఫరెన్స్ తెలుస్తుంది కదండి, 9 నెలల కాలంలో 3 కేజీల బరువుని అభివృద్ధి చేయగలిగితే అదే బరువుని ఇక్కడ 6 నెలల కాలంలో అభివృద్ధి చేయగలగాలి. అంటే గర్భవతులుగా ఉన్నప్పటికంటే అధికంగా ఆహారము తీసుకోవాలి. కేవలము తల్లిపాల ద్వారానే శిశువుకి పోషణ లభిస్తుంది. శారీరక పెరుగుదల, బరువు పెరుగుదల, మెదడు పెరుగుదల, మొత్తం వికాసం అంతా కూడా ఎలా జరుగుతుందండి? తల్లి పాల నుంచే జరుగుతుంది. శిశువు కనీసము మంచినీళ్ళు కూడా తీసుకోకూడదండి. పూర్తి స్థాయిలో తల్లి పాల నుంచే అతనికి కావలసినటువంటి పోషణ అవసరాలు అన్నీ కూడా నెరవేరాల్సి ఉంటుంది.